కాబట్టి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్పారు. సో, సంథింగ్ అరౌండ్ 24 థియేటర్సో, 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది 'పెద్ది'. సో, అప్పుడు 'పెద్ది' ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్లి, చరణ్ గారి దగ్గరికెళ్లి సార్ ఇది సార్ సిట్యుయేషను. ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనే ఆయన 'పెద్ది' మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్. నిన్న వాళ్ళు రాండమ్‌గా ఎక్కువగా విషయం తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయట్లేదు. మేమైతే పెంచం సింగిల్ స్క్రీన్స్‌లో. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది అది సెకండ్ సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్ చి సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50, రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150, రూ. 175 మేము అమ్మేదనుకోండి. రూ. 195 అమ్ముతాం. లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే రూ. 100 రూ. 50 మూలానే థియేటర్ జనం రావడం ఆగిపోలేదేమి.